ఒక సామాన్య పాలమూరు బిడ్డ ఇవాళ తెలంగాణ గద్దెనెక్కిన జననేత. ఎస్, గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారంటే గెలుపోటములకు లొంగని ఒక ఉప్పెన. 2006లో మిడ్జిల్ మండలం నుంచి ఒక స్వతంత్ర జెడ్పీటీసీగా మొదలైన వారి ప్రస్థానం ఇవాళ సీఎం పీఠం దాకా చేరిందంటే దాని వెనుక ఉన్నది 20 ఏండ్ల నిఖార్సైన పోరాటం. నాడు కేసీఆర్ సర్కారు అరాచకాలను ఎదిరించి ఒంటరి పోరాటం చేసిన మొండి ఘటం ఈ రేవంత్ అన్న. బిడ్డ నిశ్చితార్థం రోజే జైల్లో పెట్టి మానసికంగా కుంగదీయాలని చూస్తే అదే జైలు గోడల మధ్య శపథం చేసి సింహం లెక్క బయటకొచ్చిన గొప్ప లీడర్ ఆయన. 2018లో కొడంగల్లో ఓటమి ఎదురైతే అందరూ ఇక ఆయన కథ ముగిసిందన్నారు. కానీ సింహం 2 అడుగులు వెనక్కి వేసింది తిరిగి రెట్టింపు వేగంతో వేటాడటానికి అని నిరూపిస్తూ దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో జెండా పాతిన మొనగాడు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీని విలీనం చేసుకుని తెలంగాణలో విపక్షమే లేకుండా చేయాలని నాడు కేసీఆర్ కుట్రలు చేస్తే ఉన్న కొద్ది మందితోనే గడీల పాలనపై గర్జించిండు. పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎన్నో విమర్శలు, ఎంతో ప్రతిఘటన. కానీ వాటన్నింటినీ తట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రను భుజానికెత్తుకొని కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఊపిరిలో దిండు సీఎం రేవంత్ అన్న. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎండా వానను సైతం లెక్క చేయకుండా హాత్ సే హాత్ జోడో అంటూ తెలంగాణ పల్లె పల్లెల్లో కదిలించిండు. రేవంత్ అన్న నాడు నడిచిన ప్రతి అడుగు ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టే తూటాలైంది. బెదిరింపులకు నాడు ఎంత మాత్రం బెదరలేదు. అక్రమ కేసులకు ఏ మాత్రం విరవలేదు. మడమ తిప్పని పోరాటాలతో నాడు రాక్షస పాలనకు చరమగీతం పాడి నేడు సామాన్యుల కోసం ప్రగతి భవన్ తలుపులు తెరిచి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన మహానేత సీఎం రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీ పీఠాన్ని మెప్పించి గల్లీ లీడర్ పవర్ ఏంటో చూపించిన అసలు సిసలైన తెలంగాణ ముద్దుబిడ్డ మన సీఎం శ్రీ రేవంత్ అన్న.